రాజధాని పరిధిలోని ఉండవల్లి గ్రామంలో భూ సమీకరణ కింద భూములు ఇవ్వని రైతుల దగ్గర భూసేకరణ కింద ఆ భూముల్ని తీసుకున్నారు సార్. ఈ నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్తత కూడా జరిగింది. వాస్తవానికి ఆ రైతులు చెబుతున్నది ఏంటంటే, పొలాలులో పంట ఉన్నది, పంట ఉన్నా కూడా అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా మేము వద్దంటూ ఉన్నా కూడా జేసీబీలతో వచ్చి ఆ పంటను తొలగించి ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. అసలు అంటే ఈ వేధింపుల పర్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మనం స్క్రీన్ మీద విజువల్స్ చూస్తూ ఉన్నాం సార్. జేసీబీ ఒక పొలంలోకి వెళ్ళింది, అక్కడ పంట ఉంది. పంట ఉండగానే ఆ పంటని ఇది చేసి స్మాష్ చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకుంటూ ఉన్న దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో మనం చూడొచ్చు. మనం స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం సార్. ఈ వివాదం మీద మీ కామెంట్స్. రైతు బిడ్డ పాలనలో రైతు పొలములో పంట ఉండగా జేసీబీలను పెట్టి ఆ పంటంతా ధ్వంసం చేసి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎన్ని రోజులు ఇప్పటికిప్పుడు ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్ కోసం భూమి లేకపోతే మొత్తం అమరావతి నిర్మాణం ఆగిపోతుందా? ఒక్కసారి ఆ పంట అయ్యేదాకా నాగచ్చు కదా. పవన్ కళ్యాణ్ అన్నది నాకు గుర్తు ఇప్పటికీ. రాజధాని ప్రాంతంలో ఒక్క రైతు కన్నీరు పెట్టుకున్నా అది రాజధానికి శ్రేయస్కరం కాదు అన్నారు. ఇలా రాజధాని ఆడబిడ్డలు కన్నీరు పెడుతున్నారే. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి రాజధాని రైతులపై అన్యాయం చేశారు, వారి పైన దుర్మార్గమైన నిర్బంధం ప్రయోగించారని చెప్పి అధికారంలోకి వచ్చి రాజధాని ప్రాంతంలోనే రైతుల కన్నీళ్ల మధ్య భూమిని సేకరించాల్సిన అవసరం ఉందా? ఆగలేరా కొద్దిగా సేపైనా? కోర్టులో ఉంది కదా, చర్చలు కూడా జరుగుతున్నాయి కదా. కోర్టులో ఉండగా చర్చలు జరుగుతుండగా జేసీబీ రెడ్డి ఇదేదో విజువల్స్ పోనీ అంటే ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది కథనం. నేను ఐ బిలీవ్ ఓన్లీ ఆంధ్రజ్యోతి ఇట్లాంటి విషయాలపైన. సో ఆంధ్రజ్యోతిలో కూడా క్లియర్గా జేసీబీలను పెట్టి మొక్కలు తొలగిస్తారు ఎక్కడైనా. అసలు ఒక మొక్కను ఇట్లా పీకేస్తుంటేనే బాధేస్తుంది. అందులో జేసీబీలను పెట్టి చాలా పండ్లు, పూలు, కూరగాయల మొక్కలు అవి అక్కడ అన్ని పండేది. అలాంటి మొక్కల్ని జేసీబీ పట్టి తొలగిస్తుంటే రైతు నేపథ్యం లేని వారికి కూడా కన్నీళ్ళు వస్తాయి. సాక్షిలో వచ్చిన కథనం సార్, వేధింపుల పర్వం రాజధాని రైతులపై అని చెప్పేసి. సాక్షిని తీసుకోవద్దు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని నేను ఇప్పుడు ఒకసారి చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం. రాజధాని పరిధిలోని ఉండవల్లి గ్రామంలో భూ సమీకరణ కింద ఇవ్వని భూములను సిఆర్డీఏ అధికారులు భూసేకరణ కింద తీసుకున్నారు. 10 మంది రైతులకు చెందిన 2.75 ఎకరాలను శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత రైతులు అడ్డుకోవడంతో కొద్దిపాటి ఉద్రిక్తత ఏర్పడగా పోలీసులు వారిని నియంత్రించారు. సిఆర్డీఏ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏజీ చిన్నికృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నడుమ ప్రక్రియ జరిగింది. పొలాల్లోకి జేసీబీలతో ప్రవేశించిన సిబ్బంది వాటిల్లో ఉన్న మొక్కలను దున్నేశారు. భూ యజమానులు, సంబంధీకులు అడ్డుకున్నారు. తమకు మార్కెట్ ధర ప్రకారం అధిక పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మనకు భూమిని దున్నేశారనేది విన్నాం, కానీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి పాలనలో మొక్కలను కూడా దున్నేస్తున్నారు. పంటనే దున్నేస్తారు. సో మొక్కలను దున్నేయడం అసలు ఈ పదం ఎక్కడ నేను వినలే ఇంతవరకు. మీరు ఇప్పుడు విన్నారా? మొక్కలను దున్నేశారు. అసలు ఈ పదం వింటేనే గుండె కొట్టుకుంటదే. సో అందులో ఏం ఎమర్జెన్సీ వచ్చింది? ఇప్పుడు ఆ పంట ఎంతకాలం పడుతుంది? మీరు పోనీ నోటీస్ ఇచ్చారు, ఈ 2-3 నెలలుగా నడుస్తోంది. చూడండి ఆ సీక్వెన్స్ చూడండి. ఒకరోజు కోర్టుకెళ్ళి అవార్డు తీసుకున్నారు. అవార్డు అంటే ఇన్ని డబ్బులు ఇస్తాం రైతులకు అని, ల్యాండ్ అక్విజిషన్ చట్టం కింద. అవార్డు తీసుకున్న నెక్స్ట్ డేనే చెక్కులు రెడీ చేశారు. మన గవర్నమెంట్లో తెలుసు, కంపెన్సేషన్ చెక్కులు తిరగంగా వస్తాయి. కానీ ఇక్కడ వితిన్ 24 hours చెక్కులు రెడీ చేశారు. చెక్కులు రెడీ చేసిన 24 hours డైరెక్ట్ స్వాధీనమే చేసేసుకున్నారు. ఎంత వేగంగా! ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చాలా మైల్డ్గా ఉంది, అది చాలా మైల్డ్గా ఉంది. అది చాలా ఆయన వాస్తవాలు రాయలేకపోయారు కనుక జేసీబీలను పెట్టి మీకు మొక్కలు దున్నేశారు అని. ఇదే మీకు వైసీపీ పాలనలో జరిగి ఉంటే పేజ్ 1లో మొక్కలు దున్నేశారు, రైతుల పైన అన్యాయంగా బుల్డోజర్లు పోనిచ్చారని పేపర్లో వచ్చేది కదా. మీడియా కూడా మనం ఉన్న వాస్తవాలు చెప్పాలి కదా. నేను జగన్మోహన్ రెడ్డి కాలంలో రాజధాని రైతుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తే నేను అనేక సార్లు విమర్శించాను. నా యూట్యూబ్లో ఉన్నాయి, కాలర్ చూడండి. ఎందుకంటే ఇప్పుడు వెంటనే ఒక క్వశ్చన్ అడుగుతాను, వైసీపీ పాలన మంచిగా లేదనే కదా 11 సీట్లు ఇచ్చింది. మరి మీరు కూడా అదే మాటలో ఉండొస్తే ఎట్లా?
ఇప్పుడు వైసీపీ పాలనలో ఈ రాజధాని రైతుల పట్ల అమానుషంగా వ్యవహరించినప్పుడు ఎన్నిసార్లు మాట్లాడానో ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్ వెతకండి దొరుకుతుంది. అలాగే రాజధాని రైతులది త్యాగం కాదు, అది రియల్ ఎస్టేట్ ప్రయోజనం అంటూ వైసీపీ వారి మీడియా ఎకో సిస్టమ్ అటాక్ చేసినప్పుడు నేను చాలా గట్టిగా వాదించాను. ఏం తప్పేంటి అని. అంటే వాళ్ళ కష్టార్జితమైన భూమి పైన 4 రూపాయల ఆదాయం వస్తుందని ఆశిస్తే అది నేరమా? అది నేరం అవుతుంది. రియల్ ఎస్టేట్ మీకు రాజకీయ నాయకులకి రియల్ ఎస్టేట్ ఉంటుంది, రైతులకు మాత్రం ప్రయోజనం ఉండకూడదా అని వాదించాను నేను. సో ఇవాళ కాదు, మొదటి నుంచి 3 రాజధానులను వ్యతిరేకించాను. అమరావతిలోనే రాజధాని ఉండాలి అని కోరుకున్నాను. ఇక ఈ ఇష్యూలోకి వస్తే మీకు ఉండవల్లి రైతులు రాజధానికి వ్యతిరేకం కాదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు రాజధాని ఉండాలి అని, ఇక్కడే అమరావతిలోనే ఉండాలని కోరుకుంటున్నారు. రెండవది, వారు భూములు సీడ్ యాక్సిస్ రోడ్ అంటే అర్థం కావాలి, అది మెయిన్ రోడ్, ఈస్ట్ టు వెస్ట్ అనుకుంటాను కదా. సీడ్ యాక్సిస్ రోడ్ ఇప్పుడు ఇది అమరావతిలో ఈస్ట్ టు వెస్ట్ వెళ్ళే సీడ్ యాక్సిస్ రోడ్. ఈ 2.7 ఏకర్స్ కావాల్సింది. అంటే మెయిన్ రోడ్ కొరకు 11 మంది రైతులు, 10 మంది వచ్చిన రైతులు, నాకున్న సమాచారం 11 మంది రైతులు. ఇవాళ ఉండవల్లిలో ఉన్న వారితో కూడా మాట్లాడాను. సో 11 మంది రైతులు. సో ఈ 11 రైతులకు చెందిన 2.7 ఏకర్స్. ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ వేసి ఇప్పుడు కరకట్ట మీదుగా మీకు అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్కి వెళ్తున్నారు. సో ఈ ఉండవల్లి మీదుగా సీడ్ యాక్సిస్ రోడ్ వేసి దాన్ని కనకదుర్గ వారధి వరకు, మణిపాల్ హాస్పిటల్ ఉంది కదా విజయవాడలో, సో అక్కడి వరకు ఫ్లైఓవర్ లాగా వేసేసి లింక్ చేస్తారు. అంటే మీకు ఏకంగా డైరెక్ట్గా వచ్చి విజయవాడ గుంటూరు హైవేకు కనెక్ట్ అవుతుంది. సో ఈ సీడ్ యాక్సిస్ రోడ్కు ఎవరూ వ్యతిరేకం కాదు. నిజంగానే అమరావతికి కనెక్టివిటీ పెరగటానికి నేరుగా మీకు ఇప్పుడు ఉండవల్లి ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి మీకు ఏకంగా విజయవాడలో కనకదుర్గ వారధి వరకు మీకు మణిపాల్ హాస్పిటల్ వరకు వచ్చి డైరెక్ట్ విజయవాడ గుంటూరు హైవే మీకు బైపాస్ దాకా వస్తే కనెక్టివిటీ పెరుగుతుంది. దాంట్లో ఏం సంతోషం లేదు. నేను కూడా విజయవాడలో 1 year ఉన్నాను, మీకు కృష్ణలంకలోనే ఉన్నాను 1 year. నేను అక్కడ మాంటెసోరీ మహిళా కళాశాలలో లెక్చరర్గా పనిచేశాను. సో అందువల్ల ఈ ప్రాంతం తెలిసిన వాడిగా చెప్తున్నాను. సో అందువల్ల సీడ్ యాక్సిస్ రోడ్కి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ సీడ్ యాక్సిస్ రోడ్కి ఇచ్చేటప్పుడు వీళ్ళు రైతులతో నెగోషియేట్ చేసి రైతులు ఒప్పించి 11 రైతులే కదా, ఇప్పటికే ఆఖరికి లేటెస్ట్ ఏంటంటే వాళ్ళు సీడ్ యాక్సిస్ రోడ్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ వాళ్ళు ప్రభుత్వం నుంచి అడుగుతున్న ఒక హామీ ఏంటంటే, మీకు అమరావతి అవసరం గనక, రాజధాని కావాలి గనక, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ఆకాంక్ష గనక మేము సీడ్ యాక్సిస్ రోడ్కు భూమి ఇస్తాం, ఈ 2.7 ఏకర్స్ ఇచ్చేస్తాం, కానీ మిగతా మా పొలాలను ముట్టుకోవద్దు అని గ్యారంటీ ఇవ్వండి అంటున్నారు. ఇంకా 200-300 ఎకరాలు ఉన్నట్టుంది. సో వాళ్ళు అడుగుతున్నది సీడ్ రోడ్డు కడ్డుపడుతున్నారు, అమరావతి కడ్డుపడుతున్నారు అని వాళ్ళ పైన భయంకరంగా సోషల్ మీడియాలో వాళ్ళ పైన చాలా విద్వేషపూరితమైన పోస్టులు పెడుతున్నారు. అన్యాయం చూడండి, రైతుల పైన ఒక పొలిటికల్ ఇకో సిస్టమ్ దారుణంగా పోస్టులు పెట్టి అవమానిస్తున్నారు వాళ్ళను. సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్లు తొందరగా చంద్రబాబు పెడితే ఈ ఎదుపులు ఏమైనా ఆగుతాయో చూద్దాం. సో ఆయన అది అస్మదీలు చేస్తున్నారు కనుక బహుశా ఆగకపోవచ్చు. మీకు ఏంటి ప్రాబ్లం ఇది? వాళ్ళు ఏమడుగుతున్నారు? మేము ఇస్తాము అంటున్నారు, సీడ్ యాక్సిస్ రోడ్ ఇస్తామంటున్నారు, కానీ మిగతా 200-300 ఎకరాలు మావి ముట్టుకోకండి అని అంటున్నారు. పోనీయండి, మీకు ఆ 200-300 ఎకరాలు కూడా కావాలి, మీరు రైతులతో మాట్లాడండి. ఇప్పుడు ఏంటి సమస్య అంటే మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్లో మీకు భూముల రేట్లు రివైజ్ అవుతాయి, అంత తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే. రాజధాని ప్రాంతంలో మాత్రం ఉండవల్లే కాదు, మీకు రాజధాని ప్రాంతంలో మాత్రం భూముల ధరలు రివైజ్ కావు, అయినా చాలా స్వల్పంగా మాత్రమే అవుతాయి. మీకు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల భూముల ధరలు, మార్కెట్ ధరలు రిజిస్ట్రేషన్ ధరలకు దగ్గరకు వచ్చేసాయి. కానీ ఇక్కడ ఉండవల్లిలో 70 లక్షలు ఉన్నట్టుంది రిజిస్ట్రేషన్ రేట్, సబ్జెక్ట్ టు కరెక్షన్ అటు ఇటు. కానీ ఇది అఫీషియల్ రేట్. మార్కెట్ రేటు 6 to 7 crores ఉంది. ఇప్పుడు అక్కడ 6 నుంచి 7 కోట్లు ఉంది. 6 కోట్లు అనుకున్నా కూడా 6-7 కోట్లు అంటే మీకు మార్కెట్ రేట్లో 10% ఉన్నది అఫీషియల్ రేట్. మరి మిగతా చోట 10% ఎందుకు లేదు? చాలా ఎక్కువ ఎందుకు ఉంది? దాదాపు ఈక్వల్ ఎందుకు ఉంది అంటే డెలిబరేట్గా ప్రభుత్వము తన భారము తగ్గించుకొని భూసేకరణ కోసం మీరు అక్కడ రివైజ్ చేయకుండా ఉంచారనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆఖరికి మీకు
భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చుంటే మీకు ఎక్కువ లాభం అయ్యేది అని కూడా నేను ఆంధ్రజ్యోతిలో అనుకుంటాను. కథనం అంటే ప్రభుత్వ వ్యతిరేక పత్రిక కాని పత్రికలు, ప్రభుత్వ అనుకూల పత్రిక అని కూడా అంటలేదు, ప్రభుత్వ వ్యతిరేక పత్రికగా ముద్ర పడని పత్రికలు చదివాను. మీకు 60% వచ్చింది. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ వల్ల మీరు ల్యాండ్ పూలింగ్కి అంగీకరించుంటే మీకు ఎక్కువ లాభం అయ్యేది కదా అని. అంటే అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే పత్రికలో కూడా మీకు ఇదే వార్త వస్తుంది. అంటే 60% ఇచ్చారండి. ఎందుకు ఇవ్వాలి మీరు? పోనీ మీరు ల్యాండ్ బలవంతంగా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటారు, ల్యాండ్ పూలింగ్ వచ్చే బెనిఫిట్ ఇవ్వండి. అట్లా కూడా ఇవ్వచ్చు కదా, అది కూడా ఇవ్వం. అంటే మీరు మాకు ఇవ్వలేదు కనుక మీ పైన కక్ష కడతాం, మిమ్మల్ని జేసీబీలు పెట్టి మొక్కలు దున్నేస్తాం. కొత్త తెలుగు నిఘంటువులో కొత్త పదం ఇవాళ ఆంధ్రజ్యోతి కనుగొంది, మొక్కలు దున్నేశారు. మొక్కలు దున్నేశారు అన్న పదం కనుక్కోవాల్సి వచ్చింది. మొక్కలు పెంచుతారు అని చదివాను ఇప్పటి వరకు. మీకు అశోకుని కాలంలో చెట్లు నాటెను అని, ఇక్కడ మొక్కలు దున్నెను అని రాసుకోవాలి మనం. సో ఈ మొక్కలు దున్నేయడం ఏంటి నాకు అర్థం కాదు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఇవాళ భూసేకరణ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము మార్కెట్ రేట్ కన్నా డబ్బులు ఇవ్వాలి. అంటే 12 కోట్లు ఇవ్వాలి. మీరు ఎంత ఇస్తున్నారు? 2,70,00,000 ఇచ్చారు అవార్డు. 2,70,00,000 per acre. మనకు ఈ ప్రాంతం తెలవని వారికి ఉండవల్లి నథింగ్ బట్ విజయవాడ. మేము ప్రకాశం బ్యారేజ్ దాటడంతోనే ఉండవల్లి, నాకు తెలిసిన కరెక్టే కదా? కరెక్ట్. సో ఉండవల్లి, నేను ఉండవల్లి నుంచి పెనమాక నుంచి మీకు ఆ లోపల విలేజ్లన్నీ 29 గ్రామాలు తిరిగొచ్చాను. అక్కడి నుంచి మళ్ళీ తాటికొండ మీదకెళ్ళి తుళ్ళూరు మీదకెళ్ళి నేను అమరావతి వరకు వెళ్ళి అమరావతి నుంచి గుంటూరు వచ్చాను. సో ఈ ప్రాంతం అంతా తెలిసిన కనుక చెప్తున్నాను. ఉండవల్లిలో అపార్ట్మెంట్ కూడా ఉంటాయి, మీరు చూడండి కావాలంటే. ఉండవల్లి నథింగ్ బట్ పార్ట్ విజయవాడ. మీకు మన కోకాపేట లాగా ఉండవల్లి అంటే. హైదరాబాద్కు కోకాపేట ఎట్లా, కొల్లూరు కూడా కాదు, కోకాపేటే. మీకు పెనమాక అంటే కొల్లూరు లాగా. మీకు కోకాపేట లాగా ల్యాండ్ ఉంటే దాని రేట్ ఎంత ఉంటుంది చెప్పండి మీరు. కోకాపేటలో ఇలా ప్రభుత్వం ఆక్షలు వేస్తే 100 కోట్లు పలుకుతలేదా? మీరు అందుకే వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా అది అపార్ట్మెంట్లు, నీళ్లు పుష్కలంగా ఉంటాయి, కృష్ణానది ఒడ్డున 3 పంటలు పండుతాయి, పండ్లు, పూలు, కూరగాయలు పండే ప్రాంతం. పోనీ మీకు ల్యాండ్ కావాలి అంటే ఎంత ల్యాండ్ కావాలంత తీసుకోండి. ల్యాండ్ నిజంగానే ఎక్కువ కావాలి, ఎక్కువ రేటు తీసుకోండి. మీరు గమనించండి, పరిశ్రమ పెట్టే వాళ్ళకేమో 99 పైసలకే ల్యాండ్ ఇస్తాం, ఎకరం బరాబర్ ఇస్తాం. ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఎన్ని ఎకరాలైనా ఇస్తాం. ఆఖరి పరిశ్రమ కూడా అవసరం లేదు, షాపింగ్ మాల్ కూడా ఇస్తాం. షాపింగ్ మాల్ పెట్టుకుంటే కూడా మేము 99 పైసలు ల్యాండ్ ఇస్తాం. మరి ఇక్కడ రైతులకేమో మీకు న్యాయమైన ధరకు ఇచ్చి తీసుకోవడానికి ఏంటి అభ్యంతరం? బడా కార్పొరేట్ సంస్థలకేమో అంత లాభం చేయడం ఎందుకు? 99 పైసా పర్ ఏకర్ ఇవ్వడం ఎందుకు? ఇక్కడ 2.7 కోట్లు ఇచ్చిన కన్నా 6 కోట్లు ఇవ్వండి, రైతులకు డబ్బులు ఇవ్వండి. రైతులు సంతోషంగా భూమిస్తారు కదా. మీకు ఇక్కడ రైతులకేమో 50% తక్కువ పరిహారం ఇవ్వడం ఎందుకు? షాపింగ్ మాల్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లు నడిపే కంపెనీలకు భూములు 99 పైసలకు ఇవ్వడం ఏంటి? మీరు అంటే ఇంత క్లియర్గా కార్పొరేట్ ఫేవర్గా రైతుకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఉండాల్సిన అవసరం ఏంటి? మీరు తీసుకోండి భూమి తీసుకునేటప్పుడు న్యాయమైన రేటు ఇవ్వండి. లేదు, మీరు భూమి తీసుకునేటప్పుడు ఆ ప్రయోజనం వచ్చేలా చూడండి. అంటే ప్రభుత్వం అంటే మేము 1450 గజాలు ఇస్తాం కదా, ఎక్కడ ఇస్తారు? చెరువులో ఇస్తారో తెలియదు, మెయిన్ రోడ్లు ఇస్తారో తెలియదు. మెయిన్ రోడ్లో ఎవరికి వస్తున్నాయి మనం చూసాం పత్రికల్లో కదా. మెయిన్ రోడ్లోనేమో లాటరీలో కొంతమంది మనకు కావాల్సిన వాళ్ళకి వస్తున్నాయి, బయటనేమో దూరంగా వస్తున్నాయని విమర్శలు కూడా వచ్చాయి కదా. ఒక రైతు అయితే చనిపోయాడు కదా బుర్రబెట్టుకుంటూ, నాకు చెరువులో ఇచ్చాడు భూమి, నేను ఏం చేసుకోవాలి అని. సో మీరు వీటిని అడ్రస్ చేయండి, ధర్మంగా న్యాయంగా భూమి తీసుకోండి. అమరావతి ఒక దివ్యమైన భవ్యమైన రాజధాని నిర్మాణం, ఈ దేవతల రాజధాని నిర్మాణాన్ని ప్రజల కన్నీళ్లపైన ఎందుకు నిర్మించాలి? రైతుల కన్నీళ్లపైన ఎందుకు నిర్మించాలి? మొక్కలు దున్నేసి జేసీబీలతో మొక్కలు దున్నేసి ఎందుకు నిర్మించాలి? నిర్బంధ కాండలు ఎందుకు నిర్మించాలి? మీకు అయోధ్యకాండ నిర్మాణంలో నిర్బంధ కాండ ఏంటి? ఒక గొప్ప పని చేస్తున్నారు అమరావతి రాజధాని. మీకు అలాంటి ఒక గొప్ప పనికి ఎందుకు మీరు రైతుల కన్నీళ్లను చూడాలి? ఒక్క రోజులో అవార్డు ఏంటి, నెక్స్ట్ డే వెంటనే చెక్కులు ఏంటి, ఆ తర్వాత స్వాధీనం ఏంటి బలవంతంగా? సో భూసేకరణ చట్టం కింద బలవంతంగా ప్రజల ప్రాపర్టీని, ఇది మీ ప్రాపర్టీ కాదు, ప్రజల ప్రాపర్టీ. నిజంగానే ఇక్కడ ఒక మంత్రి ఉంటే లేకుంటే ఒక పెద్ద ఆయన ఉంటే ఆయన ముట్టుకుంటారా? ఇప్పుడు మీరు గోదావరి నది లోపల గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ముట్టుకోగలుగుతున్నారా? మీరు
కృష్ణా నది కృష్ణా నది లోపల ఉన్నాయి. మీకు ఏ చట్టము అంగీకరించదు వాటిని. మరి ఆ గెస్ట్ హౌస్ల మీద ఒక్క ప్రజావేదిక, జగన్ ఒక్క ప్రజావేదిక కూల్చగలిగాడు ఆయన ప్రభుత్వానికి కనుక. కానీ దేన్ని ముట్టుకోలేదు. మరి ఈ కుటుంబ రోజు ముట్టుకుంటుందా? ప్రజల కష్టార్జితమైన పొలాన్నోమో మీరు జేసీపీలతో దున్నేస్తారు. మరి కృష్ణా నదిలో అక్రమ నిర్మాణాలపైన జేసీబీలు ఎందుకు వెళ్ళవు? ఆ అక్రమ నిర్మాణాలకు ఒక రూలు, రైతుల పొలాలకు ఒక రాజధాని రైతుల కన్నీళ్ళు కదా. అంటే ఉండవల్లి రాజధాని రైతులు కాదా? అంటే లోపల ఉంటేనే రాజధాని రైతుల, బయట ఉంటే కొద్దిగా ఇటువైపు ఉంటే కాదా? అర్థం అంటే కూటమికి అనుకూలంగా ఉంటేనే రాజధాని రైతుల, కూటమికి సహకరించమంటే రాజధాని రైతులు కాకుండా పోతారా? రాజధాని రైతులు అంటే ఎవరైనా రాజధాని రైతులు, ఎవరిదైనా భూమే కదా. ఎందుకు మరి ఇంత కర్కశంగా రైతుల పట్టు ఉండాలి? నేను అడుగుతున్న సింపుల్ క్వశ్చన్, మీరు మార్కెట్ రేట్ ఇవ్వండి, భూసేకరణ చట్టాన్ని అమలు చేయండి, రైతులతో నెగోషియేట్ చేయండి, కోర్టులో కూడా చర్చలు జరుగుతున్నాయి. గివ్ ద ప్రాపర్ కంపెన్సేషన్, నష్టపరిహారం చెల్లించి తీసుకోండి. నేను అందుకే అడుగుతున్నా, 99 పైసలకి ఎకరం కార్పొరేట్లకు ఇవ్వడం ఎందుకు? ఇక్కడేమో రైతులకు పొట్టగొట్టడం ఎందుకు? 2.7 ఎకరం కాదు 10 కోట్లు ఇవ్వండి, 10 కోట్లు తీసుకోండి. మీకు ఎట్లాగో అది బ్రహ్మాండంగా ఎకరానికి 100 కోట్లు పెరగబోతుంది కదా. చంద్రబాబు నాయుడు పదే ఏం చెప్తున్నాడు? కోకాపేట ఉదాహరణ చెప్పాడా లేదా? కోకాపేట, నియోపోలిస్, రాయదుర్గం ఉదాహరణలు చెప్తూ చూడండి, హైదరాబాద్లో ఒక్క ఎకరం 150 కోట్లు పలుకుతోంది అని, 100 కోట్లు పలుకుతోంది. రేపు ఇక్కడ కూడా 100 కోట్లు అవుతుంది ఎకరం అని చెప్పారా లేదా? మరి 100 కోట్లు అయ్యేటువంటి ఆస్తి ప్రజల నుంచి తీసుకునేటప్పుడు వాళ్ళకు 10 కోట్లు ఇస్తే తప్పేంటండి? 10% కదా వాళ్ళు అడుగుతున్నది. వాళ్ళ దగ్గర మీకు బలవంతంగా తీసుకోవడం ఎందుకు? హాయిగా 10 కోట్లు ఇవ్వండి, ప్రశాంతంగా సంతోషంగా ఇస్తారు. 10-12 కోట్లు ఇస్తే సంతోషం పక్క పెట్టండి, చట్ట ప్రకారం అవుతుంది కదా. అట్లీస్ట్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిందే, ఏ పౌరుడు అడ్డుపడాల్సడానికి వీలు లేదు. మీరు 12 కోట్లు ఇవ్వండి. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్, ట్రూ స్పిరిట్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 12 కోట్లు ఇవ్వండి, తీసుకోండి భూమి. ఎవరొద్దంటున్నారు? మీకు ఎలాగో అది 100 కోట్లు కాబోతుంది కదా. మళ్ళీ ఉండవల్లి ప్రాంతంలో భూమి అంటే మీకు రాజధాని ప్రాంతంలో 100-150 కోట్లు అయితే, ఉండవల్లి ప్రాంతంలో 300 కోట్లు అవుతుంది. మీకు కనీసం 300 కోట్లు ఇప్పుడే ఆల్రెడీ మీకు అది ఈవెన్ నౌ మీకు 6 క్రోర్స్ ఉంది. మీకు ఖచ్చితంగా ఈవెన్ నువ్వు ఏమి లేకపోయినా 50 కోట్లు అవుతుంది 10 ఏళ్ళ. మీరు రాజధాని నిర్మాణం జరిగితే 100 కోట్లు 200 కోట్లు పోతుంది. మంచిదే, మీకు ఇచ్చేది ఎంత? 10-12 కోట్లే కదా. అంటే ఒక ప్రభుత్వానికి రేపు రాబోయే వాల్యూ అడిషన్లో 10% ఇవ్వమంటున్నాం. మీరు ఆ ప్రభుత్వం దానికి 10 రెట్లు ఎక్కువ ప్రయోజనం పొందబోతుంటే రైతుకి ఇస్తే తప్పేంటి? మరోవైపు ఏమో బరాబర్ ఇస్తాం, సౌత్ కొరియా నుంచి వచ్చినా ఇస్తాం, రష్యా నుంచి వచ్చినా ఇస్తాం, అమెరికా నుంచి వచ్చినా ఇస్తాం, 99 పైసలకి ఇస్తాం, అవసరమైతే ఫ్రీ కూడా ఇస్తాం. ఇదేంటి? ఒక షాపింగ్ మాల్, షాపింగ్ మాల్ కూడా ఇస్తాం. షాపింగ్ మాల్ వేలు ఉద్యోగాలు దొరుకుతాయా? షాపింగ్ మాల్లో రేపు లాభాలు సంపాదించుకుంటే ప్రభుత్వానికి 10 రూపాయలు ఇస్తారా? ఆలోచించండి. ఎవరికి పడితే వాళ్ళకు మీరు రాజధానిలో భూ కేటాయింపులు చూడండి. మీరు నిజంగా పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు వచ్చే వాళ్ళకి ఇచ్చారా? ఒక లెక్కలు తీయండి. రాజధానిలో భూ కేటాయింపులు ఎవరికి ఇచ్చారు, రాష్ట్రంలో భూ కేటాయింపులు ఎవరికి ఇచ్చారని. అంటే రైతుల దగ్గరేమో ఇంత చౌకగా తీసుకొని మీరు ఎవరు పడితే వాళ్ళకి ఇష్టమైనట్టు భూములు కేటాయిస్తే ఇది అన్యాయం కాదా అంటున్నా. వాళ్ళకి ఖర్చుపోయి వాళ్ళకి కొనుక్కోమనండి, బెక్కిస్తారు ఉండవాళ్ళ రైతులే. అభ్యంతరం ఏంటి? మనం రైతుల దగ్గర అతి తక్కువగా తీసుకొని బడా సంపన్నులకి ఎక్కువకి అతి కారు చౌకగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం పని ఇది కాదు కదా. ప్రభుత్వం పని ప్రజలకు ఎక్కువ లాభం వచ్చే పని చేయాలి కదా. పరీక్షల నిర్వహణలో అవకతవకలపై కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తోన్న నిరసన ప్రదర్శనల్లో గత 15 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తోన్న ప్రముఖ విద్యావేత్త అలాగే ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తోంది. బీపీ క్రమంగా పడిపోతోంది. ఇప్పటి వరకు ఈ 15 రోజుల్లో వాంగ్చుక్ 8 కేజీల బరువు కూడా తగ్గారు. ప్రధానంగా వాంగ్చుక్ చేస్తోన్న డిమాండ్స్ నీట్ పేపర్ లీకేజ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. అలాగే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పేసి. కానీ ప్రభుత్వం నుంచి అయితే స్పందన కనిపించడం లేదు సార్. హైదరాబాద్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో కూడా మీరు సోనం వాంగ్చుక్తో కలిసి పాల్గొన్నారు. ఏంటి సార్ ప్రభుత్వ స్పందన మీద మీ కామెంట్? సోనం వాంగ్చుక్ ప్రాణాలైనా తీస్తాం కానీ ధర్మేంద్ర ప్రధాన్ పదవిని కాపాడుతాం అంటున్నారు. సోనం వాంగ్చుక్ ప్రాణం పైన మంచిదే, మా ధర్మేంద్ర ప్రధాన్ పదవి ముఖ్యం. సో అడుగుతున్నా ఏంటి, అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కరే కాదు, పొలిటికల్ అకౌంటబిలిటీ అడుగుతున్నారు.
సో మీకు మెడిసిన్ ఎగ్జామ్ రాసే బిడ్డను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోండి అని అంటున్నారు. సో ప్రభుత్వానికి కనీస బాధ్యత ఉండదా? ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధం లేని రోడ్డు ప్రమాదంలో, రైలు ప్రమాదంలో, విమాన ప్రమాదంలో, ఒక ప్రైవేట్ పరిశ్రమలో డిజాస్టర్లో, ఒక నదిలో ప్రమాదం జరిగితే మీరు నష్టపరిహారం ఇస్తారు కదా, ఎక్స్ప్రెస్ ఇస్తారు కదా. మరి ఇది ప్రభుత్వము తప్పిదం వల్ల జరిగిన డిజాస్టర్ కదా. ప్రభుత్వ తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయిన బిడ్డలకు కుటుంబాలను ఎందుకు ఆదుకోకూడదు? ప్రభుత్వానికి సంబంధం లేని వ్యవహారాల్లోనే ప్రభుత్వాలు నష్టపరిహారం ఇచ్చినప్పుడు ప్రభుత్వ అసమర్థత వల్ల, ప్రభుత్వ చేతకానితనం వల్ల, ప్రభుత్వంలో ఉన్న అవినీతి వల్ల జరిగినటువంటి ఘటన కదా ఇది. మరి దాన్ని నష్టపరిహారం ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు అంటే డబ్బులు కాదు అక్కడ ఇష్యూ. ఇస్తే మేము ఒప్పుకున్నట్టయితే మా వైఫల్యాన్ని అని. మరి అదే నిజమైతే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తారు. దానికి రోడ్డు ప్రమాదంలో మీరు కారణం అని ఇవ్వడం అనుకుంటాడా? కానీ ఇక్కడ నీట్ ఎగ్జామ్లో నీట్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ కనుక నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ను తాము ఆపలేకపోయాం కనుక తమ అసమర్థత వల్లనే చనిపోయారని అంగీకరించాల్సి వస్తుంది అనే భయంతో కదా ఇక విద్యామంత్రి రాజీనామా పొలిటికల్ అకౌంటబిలిటీ అడుగుతున్నారయ్యా. లాల్ బహదూర్ శాస్త్రి వారసులం మనం. ఆయన రైల్వే యాక్సిడెంట్ ఎక్కడో జరిగితే రాజీనామా చేశాడు, ఎందుకంటే నా నైతిక బాధ్యత అని. సో ఇవాళ పొలిటికల్ మీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నేను మీరు అన్నట్లు హైదరాబాద్లో సోనం వాంగ్చుక్తో పాటు కలిసి మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పాను. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సోనం వాంగ్చుక్ విద్యామంత్రి కాడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ విద్యామంత్రి కాడు. ఎవరవుతారు విద్యామంత్రి? మరో బీజేపీ నాయకుడే అవుతారు. కానీ ఎక్కడో ఒక చోట మంత్రులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. అప్పుడు మోడీ ప్రభుత్వానికి లాభం, బీజేపీకి లాభం. సమ్ సార్ట్ ఆఫ్ అకౌంటబిలిటీ ఉండాలి కదా. ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ అడుగుతున్నారు అంతే, వేరేది ఏమి అడగడం లేదు. పొలిటికల్ అకౌంటబిలిటీ రీత్యా మీరు రాజీనామా చేస్తే ఒక మెసేజ్ వెళ్తుంది అధికారులకు, రాజకీయ నాయకులకు, సమాజానికి ఒక మెసేజ్ వెళ్తుంది. ఎస్, రాజకీయ జవాబుదారీతనం ఈ ప్రభుత్వానికి ఉంది అని. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ప్రాతిపదికే పొలిటికల్ అకౌంటబిలిటీ కొరకు జరిగిన ఇండియా అగైనెస్ట్ కరప్షన్ మూవ్మెంట్. కరప్షన్ అంటే కేవలం డబ్బులు తినడమే కాదు, చేయాల్సిన పనిని సరిగా చేయకపోవడం కూడా కరప్షనే. చాలా మంది ఏమనుకున్నాడు, కరప్షన్ అంటే లంచం తీసుకోవడమే అంటారు. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ, ఇఫ్ యూ డు నాట్ డూ ఇట్ ఈస్ ఆల్సో కరప్షన్. వేరేది ఏమి లేదు, డబ్బులతో సంబంధం లేదు. సో వెన్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మెయింటైన్ కదా. అది మరి కొత్తగా వచ్చింది కాదు, లాస్ట్ ఇయర్ జరిగింది లీక్, గత 2-3 కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. ఒక్క నీటే కాదు, సిబిఎస్ఈలో గందరగోళం, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లో గందరగోళం. మరి మోడీ అయితే ముంకిన్ ఆయన నినాదంతో వచ్చారు కనుక అయ్యా మీ విశ్వాసాన్ని చూపెట్టండి అని అంటున్నాను. దానికి ఇలా సోనం వాంగ్చుక్ నార్మల్గా అయితే అట్లీస్ట్ అండర్ స్ట్రైక్ బ్రేక్ చేసి పోలీసులు అరెస్ట్ చేసి బలవంతాన మీకు దీక్ష విరమణ చేస్తారు, అవునా కదా? ఇది అంతగా చూస్తున్న పనే కదా. చూడండి, మీరు ఇక్కడ అసలు ప్రభుత్వం అడవి పోవడం కూడా లేదు. అంటే దేనికి సంకేతం? మీరు ఎక్కడ, నేను బోలెడు అండర్ స్ట్రైక్లో పాల్గొన్నాను నా లైఫ్లో, అనేక దీక్షలలో పాల్గొన్నాను. సాధారణంగా దీక్ష 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు వచ్చే వరకు డాక్టర్లు వస్తారు, పరిశీలిస్తారు, వెంటనే షిఫ్ట్ చేయాలంటారు. ప్రభుత్వం అదే నిర్వాహకులు ఒప్పుకోరు. రాత్రి 12 గంటల ఆ ప్రాంతంలో జనం లేని సమయంలో వస్తారు. ఒక 20 మంది ఆ దీక్షలో కూర్చుంటారు, 200 పోలీసులు వస్తారు. ఆ దీక్షను టెంట్ తీసేస్తారు. ఆ దీక్ష చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు, గ్లూకోజ్ ఎక్కిస్తారు, దీక్ష బలవంతంగా ముగిస్తుంది. ఇది ఎక్కడైనా జరిగే వ్యవహారం, డెమోక్రసీలో ఇది ఒక సహజ పరిణామం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? సో మీరు సోనం వాంగ్చుక్ 15వ రోజు దీక్ష అయినా మీరు ఆయనే విరమించుకోవాలి. చూడండి, దీక్ష విరమించుకున్నాడని ఆయనకు చెడపే రావాలి. లేదు, ప్రాణంపోత పని అయిపోతుంది, లడఖ్లో కూడా మాకు ఎదురుండదు అనే ధోరణి కాకపోతే ఏంటి? సో ఆయన ఎవరు? ఒక పర్యావరణవేత్త, ఒక విద్యావేత్త. ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు కొన్ని రోజులు. సో ఆయన ఏం తీవ్రవాది కాదు, ఆయన ఏమి 100 కోట్ల డబ్బులు తిన్నాడు కాదు, ఆయన రామ మందిరంలో భక్తుల విరాళాలు దొంగతనం చేసిన దుర్మార్గుడు కాదు, రామ మందిర నిర్మాణం కొరకు అడ్డగోలుగా భూములు ఎక్కువ రేటుకి ఇచ్చి కొన్నోడు కాదు. ఆయన ఎవరు? ఆయన కల్తీ మద్యం తయారు చేసినోడు కాదు. ఆయన ఎవరు? ఒక లడఖ్ లాంటి ఒక ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కొరకు, పేదల చదువు కొరకు పోరాడేటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్. అతని ప్రాణం పోయినా మంచిదే, మేము పట్టించుకోము అంటే ఎంతకన్నా అన్యాయం ఉంటుందా? అందువల్ల నరేంద్ర మోడీ గారు కోరేది
అయ్యా సోనం వాంగ్చుక్ను కాపాడండి. సమాజంలో ఈవెన్ బ్రిటిష్ పాలకులు కూడా స్వాతంత్ర సమర కాలంలో కూడా నిరాహార దీక్షలు చేస్తున్న వారిపైన ఇంత నిర్లిప్తంగా లేరు. ఉంటే దేశమంతా అల్లకల్లోల మీద కదా. పొట్టి శ్రీరాములు త్యాగం గురించి ఈనాటికి మాట్లాడుకుంటాం కదా మనం. గాంధీ మహాత్ములు ఎన్నిసార్లు నిరాహార దీక్షలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా గాంధీ మహాత్ములు చావని అనుకోలే. గాంధీ మహాత్ములు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినా గాంధీ మహాత్ములు చావని నేను నిరాహార దీక్ష చేస్తే ముట్టుకోని అనలే. సో అందువల్ల కనీసం మీరు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆయనతో చర్చలు జరిపి ఆయనతో ఆ దీక్షను విరమింపజేయచ్చు, లేదా బలవంతానైనా దీక్షను విరమింపజేయచ్చు. అదేం తప్పు కాదు. ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది, ప్రజల పని ప్రజలు చేస్తారు. మీకు ఒక రైట్ టు లైఫ్ ఇది ఫండమెంటల్ రైట్ కదా. జీవించే హక్కును బలవంతంగా తన జీవితాన్ని తాను ముగిస్తానన్న చట్టం ఒప్పుకోదు కదా. చట్టం ఒప్పుకోదు కదా. ఈవెన్ అది రైట్ టు లైఫ్ ఇది ఫండమెంటల్ రైటే కాదు. సో యూ కెనాట్ వైలేట్ యువర్ ఓన్ ఫండమెంటల్ రైట్ ఆల్సో కదా. సో మరి ఎందుకు ప్రభుత్వం మరి ఆలోచించదు? మీరు ఎవరైనా ఒక అతను బహిరంగంగా నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటా అంటాడు, పోలీసులు ఊరుకుంటారా చెప్పండి నాకు? వెంటనే ఆపుతారా లేదా? ఆపి కేసు పెడతారా లేదా? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ మీద కేసులు పెడతారా లేదా? మరి ఇది బహిరంగంగా ఆయన ఒక ప్రజా సమస్య పైన ప్రాణాలకు తెగించి దీక్ష చేస్తుంటే కనీసం పట్టించుకోకపోతే అన్యాయం కదా. నా విజ్ఞప్తి సోనం వాంగ్చుక్ కూడా ఇలాంటి ప్రభుత్వాల పట్ల మీరు ప్రాణాలు పోగొట్టుకోకూడదు. అసలు దీక్ష విరమించి మరింత ఉధృతమైన పోరాటానికి పిలిపియాలి. అందువల్ల ప్రాణాలు కోల్పోవడం సమస్యలకు పరిష్కారం కాదు, బ్రతికి పోరాడమే సమస్యకు పరిష్కారం. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి తేల్చి చెప్పేసింది ఈ బిల్లును వ్యతిరేకిస్తూ. దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్ ఒక రాజకీయ కుట్ర కేంద్రంగా మారే ప్రమాదం ఉంది అంటూ 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం జేపీసీకి తేల్చి చెప్పేసింది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం ఏదైనా క్రిమినల్ కేసులో ఒక ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వరుసగా 30 రోజులకు పైగా జైల్లో ఉంటే ఆటోమేటిక్గా వారు పదవుల్ని కోల్పోతారు. ఇది సార్. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? మీకు నచ్చని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటే ఏదో ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, 30 రోజులు జైల్లో బెయిల్ రాకుండా చూడండి, ముఖ్యమంత్రి పదవి పోతుంది, మా వాడవుతాడు ముఖ్యమంత్రి, లేదా మా ఏక్నాథ్ షిండే పుడతాడు. అలా ఇదే కదా చెప్పేది. ఇంత క్లియర్గా కనబడుతుంది కదా. సో ఇదే వెరీ క్లియర్ స్క్రిప్ట్. మీరు ఎవరినైనా ఏదో ఒక పోలీస్ స్టేషన్లో హైదరాబాద్లో ఉన్న నాగేశ్వరం పైన సర్పవరంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టు ఎక్కడో ఒక చోట కేసు పెట్టేయచ్చు. కేసు పెట్టిన తర్వాత ఏమవుతుంది? పోలీసులు అరెస్ట్ చేస్తారు, బెయిల్ రాకుండా అడ్డుకోవచ్చు. ప్రభుత్వానికి బ్రహ్మాండంగా లాయర్లు ఉంటారు. అడ్డుకున్న తర్వాత 30 రోజులు దాటుతుంది. దాటితే ముఖ్యమంత్రి వెళ్ళిపోతాడు. ఈలోగా ఆ పార్టీలో ఒక ఏక్నాథ్ షిండేనో లేదా ఒక రీటా బెనర్జీనో బెంగాల్లో పుట్టినట్టు పుడతాడు. ఏమున్నది అంటే క్లియర్గా ప్రజలు ఎవరినైనా ఎన్నుకోనియండి, మేము మాకు కావాల్సిన వాళ్ళను ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని పెడతాను. ఇదే కదా. పైకి చూస్తే ఏమనిపిస్తుంది చూడండి, పిఎంనైనా సీఎంనైనా అవసరం వస్తే అవినీతికి పాల్పడితే తీసేయచ్చు. ఇంత న్యాయమైన చట్టంలా కనబడుతుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ మీద ఎవరు కేసు పెట్టాలి? ప్రైమ్ మినిస్టర్ని ఎవరు అరెస్ట్ చేయాలి? ప్రధానమంత్రి పదవి పైన కేసు పెట్టి ఆయనను 30 రోజులు జైల్లో ఉంచే వ్యవస్థ మన దేశంలో ఉందా? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల పైన కేంద్ర సంస్థలు కేసులు పెట్టి అరెస్ట్ చేసే ఉదాహరణలు ఉన్నాయి. మీకు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, మీకు హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు. మీరు అదే ప్రధానమంత్రి పైన రాష్ట్ర పోలీస్ ఏసీబీనో రాష్ట్ర సిఐడినో పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయగలుగుతుందా? అంటే క్లియర్గా ప్రధానమంత్రినోమో ఎవరు ముట్టుకోలేరు. పైకి చట్టంలో అలా ఉంటుంది, పిఎం అయినా సీఎం అయినా అని. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం ఉంటే ముఖ్యమంత్రి పదవిలో ఉంటారు. కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే ముఖ్యమంత్రి పదవిని తీసేస్తాము. సరిగ్గా ఆర్టికల్ 356 లాగానే కదా ఇది. ఆర్టికల్ 356 దుర్వినియోగం చేసుకుంటూ తమకు నచ్చని ప్రభుత్వాలను ఇదివరకు ఇలాగే తొలగించి రాష్ట్రపతి పాలన విధించారు 100కు పైగా సార్లు. సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పాక అది ఆగింది. ఇప్పుడు కూడా జరిగేది అదే కదా. నిజంగానే కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సంస్థలు న్యాయంగా ధర్మంగా ఉంటే ఈ ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ అలా ఉన్నాయా? అలా లేవని మనకు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి కదా. సిబిఐ ఈడీ కేసులు పెట్టిన రాజకీయ నాయకుల్లో
95% ప్రతిపక్ష నేతలే కదా. మీకు జైలుకి వెళ్ళిన వాళ్ళలో మీకు ప్రతిపక్ష నేతలే కదా. మీకు అధికార పార్టీలో చేరిన అధికార పార్టీ వాళ్ళైనా ఏమీ జరగదు. సువేంద్ర అధికారి పైన ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఇలా బెంగాల్లో ముఖ్యమంత్రి కదా. ఆయన పైన అవినీతి ఆరోపణలను ఏం చెప్పడం కాదు. నరేంద్ర మోడీ ఎన్నికల క్యాంపెయిన్లో అంతకుముందు ఆయన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు చాలా అట్రాక్టివ్గా బహిరంగ సభలో చెప్పాడు కదా, సువేంద్ర అధికారి ఏ రకంగా అవినీతి చేస్తాడు, ఏ రకంగా స్టింగ్ ఆపరేషన్లు దొరికాడు అని చెప్పి ఏకంగా నరేంద్ర మోడీయే చెప్పారు కదా. మళ్ళీ అదే సువేంద్ర అధికారి ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కదా. హేమంత్ విశ్వాస్ శర్మ పైన కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు కేసులు పెట్టారు కదా, సిబిఐ కేసులు. మళ్ళీ అస్సాం ముఖ్యమంత్రిగా ఆయన బీజేపీ ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఇలా బీజేపీలో చేరితే అశోక్ చౌహాన్ ఆదర్ సొసైటీ కుంభకోణంలో కేసు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేసులు ఉన్నాయి కదా. భారత పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కరప్షన్ ఇన్ యూపీఎస్ 10 years అని చెప్పి ఇచ్చిన నివేదికలో అశోక్ చౌహాన్ సంబంధించిన ఆదర్ సొసైటీ కుంభకోణాన్ని ఒక పారాగ్రాఫ్ గా ఒక సపరేట్ సబెడింగ్ లాగా పెట్టింది కదా. ఆ పెట్టిన భారత పార్లమెంట్లో మోడీ ప్రభుత్వమే ప్రవేశపెట్టిన నివేదికలో ఒక ముద్దాయిగా పేర్కొన్న అశోక్ చౌహాన్ వెంటనే బీజేపీలో చేరాడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడయ్యాడు, మహారాష్ట్రలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయిపోయాడు. కేసులు ఏమీ లేవు కదా. ఇంత క్లియర్గా దేశం అంతటా జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఇలాంటి రాజకీయ వాతావరణంలో ఒక 30 రోజులు జైల్లో ఉంటే ముఖ్యమంత్రి పదవి పోవాలి అంటే ఇక రాష్ట్రంలో ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ఎవరు పనిచేయలేరు. ఒకవేళ పనిచేయాలంటే వాళ్ళు కేంద్రంతో కుమ్ముక్కే పనిచేయాలి. అందుకే నరేంద్ర మోడీ ఓపెన్గా అడిగాడు కదా రేవంత్ రెడ్డిని, మేరతో నాతో కలవండి అని. కలవకపోతే నీ పైన కేసు పెడతాం, 30 రోజులు జైల్లో పెడతాం, 30 రోజులు జైల్లో పెడతాం, నీ ఉద్యోగం పోతుంది. కలుస్తావా లేదు? చూడండి ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఓపెన్ అయినా కలవని అడుగుతున్నాడు మోడీజీ. కలవకపోతే ఏమవుతుందో అరవింద్ కేజ్రీవాల్ ఉదాహరణ ఉంది. ఇదే కదా నువ్వు చెప్పేది. రేపు రేవంత్ రెడ్డి అట్లా చేయాలని అనుకుంటున్నావా, చేస్తారని ఆరోపించడం లేదు. అంటే ఈ కేసు ఎందుకు పెట్టుకుంటున్నా, నేను ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఇవాళ రేపు మన దేశంలో చట్టాలు ఎలా ఉన్నాయి, ఎవరిపైనైనా మీరు ఏ కేసు అయినా పెట్టచ్చు కదా. ఎవరిపైన ఏ కేసు ఏమీ చేయకపోయినా కేసులు పెట్టచ్చు కదా. అలాంటి క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మనం ఉన్నాం కదా. ఎవరినైనా తీవ్రవాదం చెప్పి కేసు పెట్టచ్చు కదా. తీవ్రవాదం కేసు పెడితే 30 రోజులు కాదు 3 నెలల దాకా కూడా 3 ఏళ్ల వరకు కూడా బయటకు రాడు కదా. అలాంటి చట్టాలను పెట్టుకొని ఇంత బహిరంగంగా దుర్వినియోగం చేస్తున్న సమయంలో ఇలాంటి చట్టం వస్తే ఇక రాష్ట్రంలో ప్రజలు ఎవరినైనా ఎన్నుకోండి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇష్టం ఉంటే ఉంటాడు, ఇష్టం లేకపోతే పోతాడు. ఇది ప్రజాస్వామ్యానికి ఫెడరలిజానికి ఎంత ప్రమాదకరం ఆలోచించండి. షాబాద్ వరుస హత్యలు, 6గురిని చంపేశాడు రాజ్ కుమార్ అనే ఒక కిరాతకుడు. మైనర్ బాలిక తల్లి, అలాగే మైనర్ బాలిక నాయనమ్మతో పాటు కట్టుకున్న భార్యను, 2 చిన్న పిల్లల్ని కూడా అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఉలిక్కిపడ్డాయి ఈ వ్యవహారం తెలిసిన తర్వాత. సార్, దీనిలో పోలీసులు తప్పిదంపై అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి సార్. 20 లక్షలకు పోలీసులతో రాజ్ కుమార్ డీల్ చేసుకున్నాడట సార్. షాబాద్ హత్యల నిందితుడి నుంచి పోలీసులు 20 లక్షలు తీసుకుంటూ ఉన్నట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాంతోనే పోక్సో కేసులో బెయిల్ వచ్చే సెక్షన్లు అరెస్టు చేయకుండా న్యాయపరంగా సహకారం అందించారు పోలీసులు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉంది, డీజీపీ ఆదేశాలు కూడా బేఖాతరు చేశారు పోలీసులు అనేది వస్తున్న ఆరోపణలు సార్. సరే, అంటే పోలీసులు తప్పిదంగా అనిపిస్తోంది. సమస్య ఏంటంటే ఒకటి కరెక్ట్గా అప్పుడు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని పోలీసులు అవినీతికి పాల్పడ్డారని మనం ఆదేశాలు ఇవ్వకూడదు. కానీ ఆరోపణలు అయితే మీడియాలో వస్తున్నాయి, దానిపైన విచారణ జరిపించాలి. ఎందుకంటే నేరస్తులు క్రిమినల్ మీకు పోలీస్ నెక్సెస్ అనేది అందరూ పోలీసులు అనలేం, కానీ కొన్ని చోట్ల ఉన్నమాట నిజం. పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్ క్రిమినల్ నెక్సెస్ ఉందని ఏకంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఓహ్రా కమిటీయే చెప్పింది. నేరస్తులకు రాజకీయ నాయకులతో సంబంధాలు, నేరస్తులకు అవినీతి అధికారులతో సంబంధాలు అని. అంటే పోలీస్ వ్యవస్థలో కానీ అధికార వ్యవస్థలో సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు 1% ఉంటే ఉండొచ్చు. మనం మొత్తం వ్యవస్థ, పోలీస్ వ్యవస్థనే అనుమానించి అవమానించే రీతిలో మాట్లాడకూడదు. బట్ ఏదున్నా ఈ రకమైన ధోరణులు అయితే ఉన్నమాట నిజం. కానీ అది పోలీసుల అవినీతి వల్ల జరిగిందా లేదా వ్యవస్థ లోపమా, కానీ ఇది భయంకరమైన నేరం, మామూలు నేరం అయితే కాదు. అసలు ఊహించము, అసలు ఆలోచించడానికి కూడా భయంకరంగా ఉంది. నేను 2 రోజుల నుంచి మాట్లాడదాం అనుకొని
అసలు ఏం మాట్లాడాలో అర్థం కానిటువంటి భయంకరమైన నేరం. వాడు మరి ఏ రకమైన సైకో, ఏ రకమైన నేరస్తుడు, ఆరుగురిని చంపడానికి ఏంటి, ఆరుగురే కాదు వాళ్ళ ఆ మైనర్ బాలిక తండ్రిని కూడా వీడే చంపాడట. అది ఎందుకంటే వీడు ఒక చోట చెరువు దగ్గర గతంలో 7 స్టోన్స్ పెట్టాడట. అంటే ఈ ఆరుగురే కాదు 7ని చంపుతాను ఇండైరెక్ట్ గా 7 స్టోన్లు పెట్టాడట. సో దీని 7 నేను 6ని కాదు 7ని చంపిన ఇండికేషన్. తర్వాత ఆ మైనర్ బాలిక తల్లితో అన్నాడట, నీకు కూడా మీ మొగని పట్ట గతి పడుతుంది అని. సో అంటే 7 హత్యలు చేసిన తర్వాత వాడు ఇప్పుడు కొన్ని రిపోర్ట్లు ఏమొస్తున్నాయంటే పోలీసులు అదుపులోనే ఉన్నారు అని, ఒక కానిస్టేబుల్ పట్టుకున్నాడు అని, లేదు అడవిలోకి పారిపోయాడు అని ఒకటి, మరి తెలియదు వాడు ఏం చేసుకున్నాడు అనేది. సో కానీ అసలు ఊహకందని నేరం ఇది, చాలా భయంకరమైన నేరం. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ మన పత్రికలో ఇవాళ చదువుతాం, 4 రోజుల తర్వాత మళ్ళీ దీని సంగతి ఏంటో కూడా తెలియదు. ఇలాంటి నేర వార్తల్ని ఆ టైంలో చదువుతాయి, అతి క్రూరంగా జరిగిన నేరాల గురించి చదువుతాం. మన రొటీన్గా ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు పేపర్లో వస్తాయి, తర్వాత ఏమవుతుందో కూడా అర్థం కాదు. దానివల్ల ఏమవుతుందంటే నేరస్తులకు ఒక కాన్ఫిడెంట్, మమ్మల్ని ఏమి చేయదు సిస్టమ్. ఎప్పుడు కూడా డిటరెన్స్ ఏంటి అంటే స్ట్రాంగ్ పనిష్మెంట్, అది కూడా ఫాస్టర్ అండ్ స్పీడియర్ జస్టిస్ వస్తే నేరస్తులకు ఒక మెసేజ్ పోతుంది, వ్యవస్థ ఊరుకోదు అని. ఎంతో కొంత కంట్రోల్ ఉంటుంది, మొత్తం కంట్రోల్ ఉంటుంది అంటలేదు, ఎంతో కొంత కంట్రోల్ ఉంటుంది. స్పీడీ జస్టిస్ వస్తే వేరే వాడికి భయపడాలి. ఈ కేసు మీకు సుప్రీంకోర్టు ధనంజయ చటర్జీ కేసులో చెప్పింది, నేర తీవ్రతను బట్టి పనిష్మెంట్ ఉండాలి అని. ఆ పనిష్మెంట్ కనుక పడితే భవిష్యత్తులో చేసే వారికి ఎక్కడో ఒక చోట మీకు భయం ఉంటుంది. చాలా మంది ఏమంటారు, ఎన్కౌంటర్ చేసి పడితే ఎన్కౌంటర్ చేసి భయపడతలేరు. అందువల్ల వాడికి ఇమీడియట్ గా శిక్ష పడాలి. అన్ఫార్చునేట్లీ మన లీగల్ సిస్టమ్ వేల లక్షల కోట్ల కేసులు పెండింగ్ ఉండడం వల్ల నీకు జస్టిస్ సిస్టమ్ ఉన్న లోపాలు, పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో ఉండే లోపాలు, పోలీసు వ్యవస్థ పైన ఉండేటువంటి భారాలు. ఇవాళ ఒక పోలీస్ స్టేషన్లో ఎంతమంది ఉంటారు, విఐపి సెక్యూరిటీ నుంచి మొదలు విఐపి బందోబస్తు, విఐపీలు ఎవరో వస్తారో ఊరికి, ఇక మొత్తం పోలీసు వ్యవస్థ మొత్తం అక్కడే ఉండాలి. సో దాని నుంచి మొదలుకొని లా అండ్ ఆర్డర్ మొదలుకొని అనేకమైన పనులు, ఓ ర్యాలీ తీస్తారంటే అక్కడ పోలీసు ఉండాలి, ఓ మీటింగ్ పెట్టారంటే పెద్ద ఎత్తున పోలీసు మోహరించాలి. సో పోలీస్ వ్యవస్థపై ఉన్నటువంటి భారాలు కూడా మనం ఆలోచించాలి. తర్వాత పోలీస్ అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు మీరు ఈ కేసులో డిఎస్పీ ఏసీపీ స్థాయి అధికారులు విచారించాలి అని, కానీ అది జరిగినట్లేదు అని, అంటే ల్యాప్సెస్ ఇన్ ద పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనం చూస్తున్నాం. అందువల్ల ఇది క్రైమ్ ఇస్ ఏ ఫంక్షన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. సో దానికి జీరో టాలరెన్స్ టు క్రైమ్ ఉండాలని మాత్రమే మనం కోరుకోవాలి. కాళేశ్వరం విషయంలో గత కొన్ని రోజులుగా తెలంగాణలోని రాజకీయ పార్టీల మధ్య మాటలు, విమర్శలు, ప్రతి విమర్శలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం చెబుతోంది కాళేశ్వరం రగడ ప్రాజెక్టు పై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే లోపాలు దాచి బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది, బ్యారేజీల పునాదుల్లో లోపాలున్నట్లు ఎన్డీఎస్ఏ చెప్పింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఉన్నారు. ఇక హరీష్ రావు అయితే ఒక సవాల్ విసురుతూ ఉన్నారు, 3 నెలల పాటు మాకు అంటే తనకు నీటిపారుదల శాఖ మంత్రిగా అవకాశం ఇస్తే అంతా సెట్ చేసి పెడతాను అని చెప్పేసి. అండ్ భారతీయ జనతా పార్టీ కూడా తాజాగా స్పందించింది. ఆ పార్టీ నుంచి అధ్యక్షుడు రామచంద్రరావు రియాక్ట్ అయ్యారు, కాళేశ్వరం పునరుద్ధరణలో ప్రభుత్వ విఫలం స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్పేసి. ఏంటి సార్ అసలు కాళేశ్వరంపై రచ్చ ఎందుకు, ఎవరి వాదనలలో ఎంత నిజం? ఎవరి వాదనలు ఎంత నిజం దానికి నేను సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కాదు, అది సివిల్ ఇంజనీర్లు మాత్రమే చెప్పాలి. అన్నిట్లో మనమే దూరి ఇప్పుడు ఆడ కాళేశ్వరం ఇలా చేయమని నేను చెప్పలేదు, రికమెండేషన్ నాగేశ్వర్ కాదు ఇవ్వాల్సింది. అంటే ఇప్పుడు ఏంటి, గేట్లు మూసేసి వాటర్ స్టోర్ చేసి పంపు చేయడము మా పరిష్కారం అని ఒక వాదన. అలా చేస్తే నీకు గేట్లే కొట్టుకెళ్ళి ఊర్లే పోతాయి, ఎప్పటికప్పుడు వచ్చిన వాటర్ పంపించకపోతే చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీకు పిల్లర్లు చాలా లోపభూయిష్ట నిర్మాణాలు ఉన్నాయి కనుక మీకు కంప్లీట్గా కొట్టకపోతే 100 గ్రామాలు అనేది ఇంకో వాదన. ఇప్పుడు ఇందులో ఏది కరెక్ట్ అనేది సాంకేతిక నైపుణ్యంతో చెప్పాల్సిన అంశం. చాలా మంది మీరు ఎందుకు మాట్లాడతలేరు అని నన్ను అడుగుతున్నారు కూడా. నా పాయింట్ ఇదే, మనము ఒక పాత్రికేయుడిగా, ఒక విశ్లేషకుడిగా సబ్జెక్టును ఎవరన్నా ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తే దాని ఆధారంగా మాట్లాడతాం. స్టేట్ ఆఫ్ హార్మోన్స్ గురించి కూడా మాట్లాడతాం. కానీ అప్పుడు మాట్లాడేటప్పుడు ఏంటంటే స్టేట్ ఆఫ్ హార్మోన్స్ పైన మాట్లాడిన రాసిన ఎక్స్పర్ట్స్ బేస్డ్ ఎనాలిసిస్ ఆధారంగా మాట్లాడతాం. ఇదేమైందంటే పూర్తిగా పొలిటికలైజ్ అయిపోయింది.
ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వారికి అనుకూలంగా ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ ఏమో మీకు పంపింగ్ చేయొచ్చు వాటర్ అంటారు. ఇంకో రాజకీయ పార్టీకి సంబంధించిన వారికి అనుకూలంగా ఉండే ఎక్స్పర్ట్స్ ఏమో అలా చేస్తే మొత్తం గేట్లే కొట్టకపోతే భయంకరమైన విషాదం వస్తుంది అని అంటారు. అందువల్ల ఈ రెండు అంటే పొలిటీషియన్లే కాదు, ఎక్స్పర్ట్స్ కూడా ఆన్ పొలిటికల్ లైన్స్ డివైడ్ అయిపోయినటువంటి ఒక పరిస్థితి. కానీ ఇట్స్ ప్యూర్లీ ఏ ఫంక్షన్, ఇది మ్యాటర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఒకటి మాత్రం నిజం, కాళేశ్వరంలో నిర్మాణంలో లోపాలు ఉన్నాయనేది ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఒప్పుకుంటున్నది. ఏంటి, మీకు కాళేశ్వరం నిర్మాణ లోపమే లేకపోతే అసలు ఈ చర్చే రాదు కదా. సో అందువల్ల కానీ అది మొదటి క్వశ్చన్. కాళేశ్వరం ఇన్ని వేల కోట్ల 80,000 కోట్లు 85,000 కోట్లతో కట్టారు కదా. అన్ని వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టులలో ఆ చిన్న లోపమా పెద్ద లోపమా కాదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, అదో చిన్న లోపం ఎందుకు జరగాలి? ఇప్పుడు నాగార్జున సాగర్లు ఇంతవరకు మనం ఎందుకు జరగలేదు? శ్రీశైలం ప్రాజెక్టులు ఎందుకు జరగలేదు? బాక్రానంగల్ ప్రాజెక్టులు ఎందుకు జరగలేదు? మీకు ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో లేదు కదా, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టు కదా. మరి నాగార్జున సాగర్ నిర్మించి దశాబ్దాలు అయిపోయిన నెహ్రూ కాలంలో పునాదులు వేస్తే ఇప్పటి వరకు ఇది కూలింది, ఇది కుంగింది అని విన్నామా మనం? మరి శ్రీశైలం ప్రాజెక్టులో విన్నామా మనం? మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులను ఎందుకు వింటున్నామంటే నాసిరక నిర్మాణాలు జరిగాయి అనేది క్లియర్. దానికి ఎవరు అకౌంటబిలిటీ ఉండాలి కదా. మరి ఎందుకు జరిగాయి? తర్వాత మెయింటెనెన్స్ కూడా చేయాల్సిన సమయంలో చేయలేదు అని కూడా ఆరోపణలు ఉన్నాయి. రీడిజైన్లో లోపాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. దీనికి ఎక్కడో ఒక చోట క్లోజర్ కావాలని మాత్రమే నేను చెప్పగలను. నేను చెప్పేది కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు నాతో మాట్లాడాడు. ఆయన మాట చెప్పాడు, సార్ ఈ కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా, కట్టడం సరి కట్టినరా లేదా మాకు తెలియదు సార్, కానీ మాకు మాత్రం నీళ్లు రావాలి సార్ అన్నాడు అని ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక నాగలి పట్టుకొని మేము రైతు దున్నుతూ ఉంటాడు, తాడు తెగుతుంది. తాడు తెగితే రైతు ఏం చేస్తాడు, వెంటనే ఇంకో తాడు తెప్పించి కట్టి దున్నుతాడు. కానీ ఈ తాడు నాసిరకం తాడు, ఈ తాడు తయారు చేసిన వాడు ఎన్ని డబ్బులు తిన్నాడు, ఈ తాడు ఇలా నాసిరకం తయారు చేయడంలో కుట్ర ఏముంది, తాడు నాసిరకంగా ఉంది అని ఇతరులు హెచ్చరించినా దాన్ని ఎందుకు మార్చలేదు, తాడు నాసిరకము ఉన్నది అని అర్థమవుతున్నా ఎందుకు ఇగ్నోర్ చేశారు, ఇవన్నీ చర్చించుకుంటూ కూర్చుంటే దున్నటోడు ఎవరు సార్? ఆ తాడు తీసేసి కొత్త తాడు కట్టుకొని దున్నుతాం. నాసిరకం తాడు అని డిస్కషన్ చేసుకుంటూ కూర్చోం కదా సార్ అన్నాడు. అంటే ఏంటి, ప్రాజెక్టులో నాణ్యతతో కట్టారా, లోపము ఇష్టంగా ఉందా, వేల కోట్ల అవినీతి జరిగిందా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాళేశ్వరంలో నీళ్లు ఉపయోగపడాలన్నది ఇంకో ఎత్తు. సో నీళ్లు ఉపయోగపడటానికి రైతులకు కావాల్సింది మీ రాజకీయాలు ఉంటాయి, అది ఎంత త్వరగా చేయగలము అనేది క్వశ్చన్ మార్క్గా ఉండాలి. సో అది ఎంత త్వరగా చేయకపోతే ఈ పాలిటిక్స్ వల్ల రైతుల పంటలకు ఇప్పుడు ఈ సీజన్లో అయితే భారీగా వర్షాభావ పరిస్థితులు దేశం మొత్తం మీద జూన్లో 40% ఎఫిషియెంట్ రెయిన్ఫాల్, జూలైలో కురిసిన వర్షాల వల్ల 17-20% పడిపోయినాయి. ఇక భారీగా వర్షాభావ పరిస్థితులు. ఈవెన్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ డేటా ప్రకారం దేశంలో ఈ మాన్సూన్ 94% మాత్రమే ఉంటుంది యూజువల్ రెయిన్ఫాల్లో అని చెప్తున్నారు. అందువల్ల వాటర్ ఈజ్ ప్రెషియస్ గనక వేల కోట్లు, అది రైతా రాంగా తప్పు నిర్మాణమా, తుమ్మిడిహట్లో కట్టాల్సి ఉండనా లేకుంటే మేడిగడ్డలో కట్టడమా, ఈ డిబేటు ఒక ఎత్తు అయితే ఇమీడియట్ గా పెట్టిన డబ్బు ఎంతో కొంత ఉపయోగపడాలి. అది మొత్తానికే లాస్, మొత్తానికి ఉపయోగపడదు అనేది ఒక పొలిటికల్ నరేటివ్. చూస్తుంటే రాజకీయ పార్టీలు వాస్తవాల కన్నా తమ అనుకూల రాజకీయ నరేటివ్లు కాళేశ్వరం చుట్టూ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నాలే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. తాజాగా ఇరాన్ హార్ముజ్ స్ట్రైట్ ని క్లోజ్ చేసింది. జలసంధిలో తమ అనుమతి లేకుండా ప్రయాణిస్తోన్న వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. అందులో 11 మంది భారతీయులు ఉన్నారు, ఒకరు గల్లంతైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ దాడిని అయితే భారత్ ఖండించింది. ఇరాన్ పై అమెరికా విరుచుకుపడింది. 140 లక్ష్యాలపై భీకరమైన దాడులు చేసింది. ఇరాన్ కూడా బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఒమన్లలోని అమెరికా స్థావరాలపైకి డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. ఇది సార్ వార్త. సో ఏంటి సార్ మళ్ళీ మొదటికి వచ్చింది? అంటే స్టేట్ ఆఫ్ ముందుకు వచ్చింది కన్నా కూడా ఇక్కడ స్టేట్ ఆఫ్ హార్ముజ్ తెరిసి ఉందా మూసేసిందా సమస్యది. క్లోజ్. ఇరాన్ ఏమో క్లోజ్ చేశాము అని ఇరాన్ చెప్తోంది, తెరిసే ఉంది, ఫ్రీగా షిప్స్ ప్రయాణం చేయొచ్చు,
మా సైన్యాలు అక్కడ రెడీగా ఉన్నాయి, సేఫ్ ప్యాసేజ్ కొరకు అని అమెరికా చెప్తుంది. తెరిసే ఉంటే సైన్యాలు ఎందుకు? ఇప్పుడు రోడ్డు తెరిసినదంతా పోలీసులు ఎందుకుంటారు అక్కడ, ట్రాఫిక్ పోలీసు. రోడ్డు మూసేస్తేనే కదా ట్రాఫిక్ పోలీసు ఉండేది. కానీ ప్రెసిడెంట్ అమెరికా ఏమంటుంది, తెలిసే ఉంది, మీరు మా సైన్యం ఉంది అంటే అర్థం ఏంటి అంటే మీ సైన్యము ఇరాన్ సైన్యము కొట్టుకుంటుంటే మధ్యలో షిప్స్ వెళ్ళాలి. ఆ షిప్కి సేఫ్టీ ఎక్కడిది? ఇప్పుడు ఇలా ఇరాన్ అటాక్ చేసింది, అంతకుముందు అమెరికా అటాక్ చేసింది. ఇదే ప్రాంతంలో అమెరికా మన షిప్ అటాక్ చేస్తే కనీసం సానుభూతి కూడా అమెరికా ప్రకటించలేదు. ఎస్ మీరు చట్ట విరుద్ధంగా వెళ్ళారు, మేము అటాక్ చేస్తామన్నారు. సో అంత ఓపెన్గా అమెరికా సమర్థించుకుంది, దాడిని కూడా సమర్థించుకుంది. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే స్టేట్ ఆఫ్ హర్మూజ్ February 28 కన్నా ముందు, యుద్ధం ప్రారంభం ముందు ఫ్రీగా షిప్స్ వెళ్ళాయి, ఎవరు ఏ అడ్డంకి చెప్పలేదు. ఫ్రీ స్టేట్ ఆఫ్ హర్మూజ్ను యుద్ధం తర్వాత ఇరాన్ మూసేసింది. యుద్ధానికి ముందు కూడా హెచ్చరించింది, మీరు మాపై దాడి చేస్తే మేము స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూసేస్తాం. స్టేట్ ఆఫ్ హర్మూజ్ అనేది నారో స్ట్రెచ్ ఆఫ్ వాటర్, ఇరాన్ ఒమన్ల మధ్య ఉండే ఒక తక్కువ వెడల్పులో ఉండే సముద్ర జలసంధిని. అంటే ఇక్కడ నుంచి 20% ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ సప్లై జరుగుతాయి. అందువల్ల ఇక్కడ ఉన్న టోపోగ్రఫీ జాగ్రఫీ రీత్యా ఇరాన్ సులభంగా దీనిపైన కన్నేసి ఉంచవచ్చు. సో ఇన్ని రోజుల యుద్ధం తర్వాత కూడా, ఇన్ని మాటలు అమెరికా చెప్పినాక కూడా స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఇప్పటికీ స్టిల్ అండర్ ఇరానియన్ కంట్రోల్ అని క్లియర్గా అర్థమవుతుంది. ట్రంప్ ఏం చెప్పినా దాన్ని ఫ్రీ చేసడానికి నాటో దేశాలను కలిసి రమ్మంటే వాళ్ళు కలిసి రాలి, సౌదీ అరేబియాను కలిసి రమ్మన్న ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని ఒకటి ప్రకటించి మీరు రండి మనం కలిసి అటాక్ చేద్దామన్నారు. దానికి సౌదీ అరేబియా అంగీకరించలే. ఇప్పుడు ఇరాన్ స్టేట్ పోస్ట్ వార్ అంటే యుద్ధం ఆగిన తర్వాత ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్లో తన స్ట్రెంగ్త్ను నిలబెట్టుకోవాలని ఇరాన్ చూస్తుంది. ఎందుకంటే ఇరాన్కి అర్థమైంది ఇది ప్రపంచాన్ని అమెరికాను అడ్డుకోవటానికి ఒక బలమైన ఆయుధం, మిసైల్స్ కన్నా కూడా అని అర్థమైంది. అందుకే స్టేట్ ఆఫ్ హర్మూజ్ పైన తన కంట్రోల్ ఉండాలి, తాను చెప్పిన మార్గములోనే వెళ్ళాలి అంటుంది. ఇప్పుడు ఫ్రీగా లేవని కాదు, తాను చెప్పిన మార్గం IRGCతో కోఆర్డినేట్ చేసుకొని, ఇరాన్తో కోఆర్డినేట్ చేసుకొని ఇరాన్ చూపించిన మార్గంలో షిప్స్ వెళ్ళవచ్చు, వేరే మార్గంలో వెళితే మేము అటాక్ చేస్తామంటున్నారు. సో ఎందుకు అంటున్నారంటే పోస్ట్ వార్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ పైన తన కంట్రోల్ పెట్టుకోవాలని. ఇదివరకైతే టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తామన్నారు. ఇప్పుడు టోల్ ట్యాక్స్ కాకపోయినా నావిగేషన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఈజ్ ఎట్ ఇరాన్స్ కంట్రోల్. అందువల్ల తనకు నచ్చిన వాళ్ళను పంపిస్తుంది, నచ్చిన వాళ్ళను పంపదు, తనకు వ్యతిరేకంగా ఉంటే సంగతి తెలుస్తుంది. అందువల్ల ఎఫెక్టివ్ కంట్రోల్ ఓవర్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఇరాన్ చేతిలో ఉంది. అమెరికా ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో ఉందని మాత్రం అర్థం.